మన ముకుంద జ్యువెలర్స్ యొక్క గ్రాటిట్యూడ్ సేల్. అన్ని జ్యువెలరీస్ పై VA ఫ్లాట్ 50% డిస్కౌంట్. నో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ ముకుంద అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. పేరుకే ఆవిడ పెద్దావిడ. శారీరకంగా మానసికంగా కూడా తరగని ఉత్సాహం ఆమె సొంతం. మనవడి మాటను సీరియస్ గా తీసుకుని స్విమ్మింగ్ నేర్చుకోవడమే కాదు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సొంతం చేసుకున్నారు. అక్కడితో ఆగిపోలేదు. అథ్లెటిక్ గాను సత్తా చాటారు. అధ్యాపక వృత్తి నుంచి రిటైర్ అయ్యాక డిగ్రీ విద్యార్థుల కోసం పుస్తకాలు రాస్తున్నారు. ప్రతిభకు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్న విజయవాడ మహిళపై ప్రత్యేక కథనం. గెలిచిన పథకాలను చూపిస్తున్న ఈమె పేరు సుబ్బలక్ష్మి. విజయవాడలోని దేవీనగర్ వాసి. ప్రస్తుతం 81 పడిలో ఉన్నారు. వృత్తిరీత్యా మచిలీపట్నం హిందూ కళాశాలలో వృక్షశాస్త్రం ప్రొఫెసర్ గా పనిచేసి పదవీ విరమణ పొందారు. వేసవి కాలం సెలవుల్లో ఇంటికి వచ్చిన మనవళ్లను స్విమ్మింగ్ పూల్ కు తీసుకెళ్లే క్రమంలో చిన్నారి అన్న మాటను సవాల్గా తీసుకుని ఈత నేర్చుకున్నారు. 3 నెలల్లోనే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని పథకాన్ని సాధించారు. మన వాళ్ళు సమ్మర్ హాలిడేస్లో వచ్చారు. వాళ్ళకి స్విమ్మింగ్ నేర్చుకున్నట్టు ఉంటుందని చెప్పేసి సర్విజ్జి స్విమ్మింగ్ పూల్ అని ఉంది, అక్కడికి రోజు తీసుకెళ్లేదాన్ని. అక్కడే నిలబడి అల్లరి చేయను, గంతులేయను అలా చేస్తున్నాడు. ముందు నువ్వు స్విమ్ చేసి నాకు చూపించి నాకంటే బాగా చేసి అప్పుడు నన్ను నువ్వు కోపడాలి, లేకపోతే నీకు రైట్ లేదు. డోంట్ స్కోల్డ్ మీ, యూ ప్లీజ్ గో అన్నాడు వాడు. మన్నాడే నేను జాయిన్ అయిపోయాను. 40 days అవగానే నన్ను స్టేట్ లెవెల్ ఏవో కాంపిటీషన్స్ జరుగుతున్నాయి, నన్ను పంపించారు గుంటూరు. 4 medals వచ్చాయి, 4 గోల్డే. క్రమక్రమంగా నేను రోజు వెళ్ళటం, ప్రాక్టీస్ చేయటం, ఆ స్విమ్మింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. ఈతల పోటీల్లో పాల్గొనేందుకు విదేశాలకు వెళ్లిన క్రమంలో ఊహించని విధంగా సుబ్బలక్ష్మి అథ్లెటిక్స్ నేర్చుకున్నారు. జావలిన్, డిస్క్ త్రో పోటీల్లోనూ పాల్గొన్నారు. 10 ఏళ్ల వ్యవధిలో 200 పతకాలకు పైగా సాధించి సత్తా చాటారు. 4 రోజులు ఇటు పరిగెట్టి అటు పరిగెట్టి ఎలా అయితే మొత్తానికి డిస్క్, జావలిన్, రన్నింగ్ 4 చేశాను. దాంట్లో 2 గోల్డ్ వచ్చాయి, 2 సిల్వర్ వచ్చాయి. మొత్తానికి ఒక 13 గంటేస్ తిరిగాం. వితిన్ 10 years నేను 206 మెడల్స్ సంపాదించగలిగాను. క్రీడల్లోనే కాదు, విద్యాపరంగానూ ఈ పెద్దావిడ ప్రతిభావంతురాలే. వృక్షశాస్త్రంలో ప్రొఫెసర్ గా పనిచేసిన అనుభవంతో రిటైర్మెంట్ తర్వాత భర్తతో కలిసి డిగ్రీ విద్యార్థుల కోసం పుస్తకాలు రాయడం ప్రారంభించారు. సుమారు 15 పుస్తకాలు రాశారు. లక్షల మంది విద్యార్థులకు విజ్ఞానాన్ని పంచడం పట్ల ఆనందంగా ఉందని సుబ్బలక్ష్మి చెబుతున్నారు. బుక్స్ మారాయి కదమ్మా, మీరు టెక్స్ట్ బుక్స్ రాయొచ్చు హ్యాపీగా, బాటనీ అన్నారు. అలాగా ఒక్కొక్క టెక్స్ట్ బుక్స్ రాసుకుంటూ 13 టెక్స్ట్ బుక్స్ రాసాం మేము బాటనీకి. ఆ మేడం రాశారు బుక్స్, మా సార్ రాశారు బుక్స్ అని స్టూడెంట్స్ కూడా చాలా గొప్పగా చెప్పుకుంటారు. 80 ఏళ్లు పైబడిన యువతరంతో పోటీ పడుతూ సుబ్బలక్ష్మి ఆదర్శంగా నిలుస్తున్నారు.